చర్చ ఏంటంటే ఒకవేళ సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఒకవేళ మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వస్తే అవినాష్ రెడ్డి పోటీ చేయలేని పరిస్థితి ఉంటే ఈ అభిషేక్ రెడ్డిని ఇవాళ చనిపోయిన అభిషేక్ రెడ్డిని ఎంపీగా పోటీలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. అంటే ఒకవేళ అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేయలేని పరిస్థితే కనుక వస్తే ఒకవేళ కోర్టులో శిక్ష పడడమో లేకపోతే ఏదైనా వేరే కారణాలు ఏమైనా కావచ్చు, జైల్లో ఉండి చేయలేకపోతే అభిషేక్ రెడ్డిని ఎంపీగా పెట్టాలని ఆ రోజున చేసిన నిర్ణయం. అదే అభిషేక్ రెడ్డి వాళ్ళని చనిపోయాడు. అంటే ఇక్కడ హత్య జరిగినప్పుడు కీలకమైన వ్యక్తులు అక్కడ మొదటగా చేరిన కీలక వ్యక్తులతో పాటు అభిషేక్ రెడ్డి కూడా ఉన్నాడు. 1, 2 అతను దర్యాప్తు చేస్తున్న పోలీసులకి ఇది హత్య, ఇది మామూలు చావు కాదు, ఇది హత్య అని నేను చెప్పాను, నేను అన్నాను, కానీ నా నోరు మూయించారు మా వాళ్ళు అని అతను స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్తున్నారు. అది రెండవది. తర్వాత ఒకవేళ అటు ఇటు అయితే ఎంపీగా పోటీ చేయబోయే వ్యక్తి కూడా అభిషేక్ రెడ్డి, ఇది మూడవది. సో ఈ 3 అంశాలు ఉన్న అభిషేక్ రెడ్డి వాళ్ళ చనిపోయాడు. సో దీని మీద ఎలాంటి అనుమానాలు వస్తున్నాయి, ఇంకా ఎవరెవరు దీంట్లో చనిపోయారు అనేది చాలా కీలకంగా ఉంది. వాటిలో ఒకటి కటికరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. ఆయన కూడా ఈ కేసులో ఒక కీలకమైన పాత్రధారి. ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు. గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి హత్య చేయబడ్డాడు. ఆయన ఈ కేసులో కీలకమైన సాక్షి. డ్రైవర్ నారాయణ అనేది చాలా కీలకమైన పాత్ర ఈ కేసులో. అప్పట్లో అందరూ చర్చించింది ఏంటంటే హత్య వార్త తెలియగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికెక్కడికైనా హెలికాప్టర్లు విమానాలు వాడతాడు. అలాంటిది హైదరాబాద్ నుంచి పులివెందులకి భార్యని తీసుకొని కారులో వెళ్ళాడు. దాదాపు ఈజీగా 4-5 అవర్స్ పడుతుంది అనుకుంటా. ఈ 4-5 అవర్స్ కారులో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి దంపతులు వెళ్ళినప్పుడు ఆ కారు డ్రైవరు ఈ వ్యక్తి నారాయణ. కారులో చాలా మాట్లాడుకుంటారు. 4 గంటలు ఒకవైపు హత్య జరిగిందని తెలిసి చావు దగ్గరికి వెళుతున్న భార్యాభర్తలు కానీ వాళ్ళతో పాటు ఇంకెవరైనా ఉంటే కారులో ఏమీ మాట్లాడుకుంటూ అయితే కూర్చోరు. ఖచ్చితంగా ఏదో మాట్లాడుకుంటారు. చావు గురించి మాట్లాడుకోవడమో లేకపోతే హత్య గురించి మాట్లాడుకోవడమో ఇంకేదో ఒకటి గొడవలో ఏవో ఉంటాయి కదా, మాట్లాడుకుంటారు. తర్వాత అక్కడి నుంచి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి, ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, ఈ ఫోన్లు వస్తూ ఉంటాయి. అవి కూడా ఫోన్లు భారతి గారికి వస్తే భారతి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. మాట్లాడుకుంటూ ఎందుకుంటారు? అవన్నీ వినే అవకాశం ఎవరికి ఉంది? ఒక్క నారాయణకే ఉంది. ఆ నారాయణ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అక్కడ అందరూ ఇది హత్య అని అంటారు. ఖచ్చితంగా అది హత్య అని అందరూ చెప్తున్నారు. తర్వాత ఈ మొత్తానికి కుట్లేసిన గంగిరెడ్డి గారు, భారతిరెడ్డి గారి తండ్రి, వివేకానంద రెడ్డి గారి శరీరానికి ఆ కుట్లేసిన ఆసుపత్రి కూడా ఆయనదే. ఆయన కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇప్పుడు అభిషేక్ రెడ్డి, ఇది కూడా అనుమానాస్పద మృతిగానే పులివెందుల్లో మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే ఇందాక నేను చెప్పిన కొన్ని కాజెస్ వాళ్ళే చెప్తూ ఏదో విషప్రయోగమో లేకపోతే మెడిసినల్ కిల్లింగ్ ఆసుపత్రుల్లో ఏదో ఇట్లాంటివి ఉంటాయి, అట్లాంటిది ఏదో జరిగింది అనే చర్చ అయితే పులివెందుల్లో ఉంది. పాపం పుణ్యం నిజం అబద్ధం ఒకవేళ చేసిన వాళ్ళకి తెలియాలి, లేదా భగవంతుడికి తెలియాలి. సో ఇవి కాకుండా ఈ కేసులో కీలకమైన సాక్షులుగా ఉన్న వాళ్ళకి ప్రాణహాని ఉంది అని చాలామంది చెప్తున్నారు. కొంతమంది పోలీసులకు కూడా చెప్పుకున్నారు. ఉదాహరణకి ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఇప్పటికే నన్ను చాలామంది బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, నాకు రక్షణ కావాలి అని స్వయంగా సిబిఐని పోలీసుల్ని అడుగుతూనే ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను కొంతమంది వెంటాడుతున్నారు, నన్ను బతకనెవరు చంపేస్తారు, నాకు భద్రత కల్పించండి అని చెప్పి అతను చాలాసార్లు చెప్పుకున్నాడు. ఇంకా కొంతమంది కీలక వ్యక్తులు కూడా
అసలు అక్కడ ఉండకుండా బిక్కుమండిపోతున్నారు. కొంతమంది అటు బెంగళూరుకో ఇటు హైదరాబాద్కో పోయి చాలా సీక్రెట్గా ఉంటున్నారు. వాళ్ళు కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెన్ని చూడాలి, ఇలాంటి అనుమానాస్పద చావులు ఇంకెన్ని చూడాలి? అసలు ఈ కేసుకి ముగింపు ఎక్కడ? ముగింపు ఉందా లేదా మూసేస్తారా, ముగింపు పలికేస్తారా? ఈ చాలా కీలకమైన అంశాలన్నీ చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.